వేయకుండా వివిధ సభలు పెట్టి ప్రతిదానికి ఆసరా పేరుతో సిద్ధం సభ, విద్యా దీవెన పేరుతో సిద్ధం సభ అని చెప్పేసి సభలు పెట్టాడు, కానీ ఒక్కళ్ళకు కూడా అకౌంట్లో డబ్బులు వేయలేదు. ఆ డబ్బులన్నింటిని కూడా ఇప్పటి వరకు దాచిపెట్టి ఎలక్షన్కు ముందు వేసి ఓట్లన్నా కొల్లగొట్టాలి, లేదంటే ఎలక్షన్ తర్వాత ఆ డబ్బులు వాళ్ళ బినామీలకైనా కొల్లగొట్టి తీసుకెళ్లిపోవాలన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు డబ్బులు వేయకుండా ఉంచుకున్నాడు. ఈ రోజు 14,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని అతనికి సంబంధించినటువంటి బినామీలు కాంట్రాక్టర్లు ఎవరైతే చేస్తున్నారో అందరూ కూడా కాదు, రాష్ట్రంలో మళ్ళీ మిగతా చిన్న చితక కాంట్రాక్టర్లకు కాదు, కేవలం అతనికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు మాత్రమే ఆ 14,000 కోట్ల రూపాయలు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ సెటిల్మెంట్లు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఓడిపోబోతున్నాడు, వన్స్ ఫ్లైట్ ఎక్కి ఎగిరిపోతే ఇంక మళ్ళీ ఇండియాకి తిరిగి రాడు కాబట్టి అతన్ని నమ్మి పనిచేసి లేదంటే అతని వెనకాల ఉన్నటువంటి బినామీలు నష్టపోకూడదన్న ఒకే ఒక దురుద్దేశంతో ఈ డబ్బుల్ని బినామీల ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు సిఎస్ అలాగే ఆర్థిక శాఖ అధికారులైనటువంటి రావత్, సత్యనారాయణ గారు కూడా